హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. ఏం సినీ హారమో గానీ నేను వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు మొబైల్కి ఆహారం అయిపోతున్నాయి. అయినా పర్వాలేదు, నాకు కావాల్సిందంతా మీ కామెంట్స్ అండ్ ఒపీనియన్స్. దాని గురించి కొద్దిగా చూడండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ట్రెండ్ ఆఫ్ సీక్వెల్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాహుబలి మూవీ వచ్చాక ఈ పార్ట్ 2 కల్చర్ స్టార్ట్ అయింది. అంటే దీని ముందు ఈ కల్చర్ లేదని కాదు, ఆర్జీవి గారి దయ వల్ల ఇవి కొంచెం హెవీగానే ఉండేది మనకు కూడా. బట్ బాహుబలి తర్వాత ఒక పెద్ద స్కేల్లో టాక్ స్టార్ట్ అయ్యాయి. అయితే దీని మీద మనమేం మాట్లాడదాం అని అడిగితే దీని యూజేజ్ ఇప్పటిదాకా ఎలా అయిందో మాట్లాడుకుందాం. మనం పార్ట్ 2 జనరల్ గా ఎందుకు చేస్తాం? స్టోరీలో డ్రామా బిల్డ్ చేయడానికి, ఆర్ ఎల్స్ స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ని కవర్ చేయడానికి. ఎప్పుడైతే ఈ పార్ట్ 2 ఈ లైన్స్ మీద బేసిస్ అయి ఉంటుందో వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇలా కాకుండా ఎయిదర్ ఫోర్స్ఫుల్ గా ఆర్ ఏ యాంటిసిపేషన్ ఆర్ ఎగ్జైట్మెంట్ లేకుండా చేస్తే కష్టమే అని చెప్పాలి. అలా కొన్ని మూవీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బాహుబలిని తీసుకుంటే దెర్ ఆర్ 2 వరల్డ్స్ ఇన్ ద స్టోరీ. ఒక పక్క మాహిష్మతిలో అమరేంద్ర బాహుబలి అండ్ ఇంకో పక్క శివుడు. ఇద్దరి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ పే ఆఫ్ ఇవ్వాలి. సో ఇట్ నీడ్స్ ఎ సెకండ్ పార్ట్. గుడ్ ఇనిషియేటివ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. సేమ్ అలానే కేజీఎఫ్, ఇట్స్ అబౌట్ ఎ సింగిల్ క్యారెక్టర్, కానీ అతని చుట్టూ ఒక హ్యూజ్ వరల్డే ఉంటుంది. అండ్ అదేమీ కావాలని పెట్టింది కాదు. మల్టిపుల్ సిటీస్ లో మాఫియా గురించి చూపిస్తారు. సో చాలా మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉండాలి. సో అలానే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. అండ్ కేజీఎఫ్ లాంటి ఒక వరల్డ్ ని రూల్ చేయడం అంటే ఒక 3 hours లో చూపించడం అంటే కష్టం. ఎందుకంటే జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అని క్లోజ్ చేసేయలేం కదా. అది ద మ్యాటర్. అండ్ పుష్ప మ్యాటర్ కి వస్తే ఒక రూటెడ్ స్టైల్ తెలుగు ఫ్లేవర్ ఉన్న కేజీఎఫ్ అని చెప్పొచ్చు. అక్కడ బంగారం, ఇక్కడ బంగారం లాంటి ఎర్రచందనం. నేనేమి కంపేర్ చేయట్లేదు, బట్ నేను చెప్పేది ఏంటంటే కేజీఎఫ్ లాగానే ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్సే ఉంటాయి. అండ్ మూవీ మొత్తం ఒక క్యారెక్టర్ మీదే ఉంటుంది. ఇట్ ఈస్ పుష్పరాజ్. అండ్ సుకుమార్ గారు పుష్పరాజ్ క్యారెక్టర్ కి 200% జస్టిఫికేషన్ ఇచ్చి రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కి 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. సో నాకు అమ్మ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వకపోయినా సరే రెస్ట్ ఆఫ్ ద మూవీకి కనెక్ట్ అయ్యాను బాగానే. మెయిన్లీ అల్లు అర్జున్ గారు ఇంతమంది క్యారెక్టర్స్ ని ఈజీగా డామినేట్ చేశారు. సో మళ్ళీ అదే జీవితం అంటే పోరాటం అంటే అవ్వదు కదా. కూలోడుగా ఉన్న పుష్ప సిండికేట్ హెడ్ గా జర్నీ చూపించాలంటే 2 parts తక్కువే. అందుకే దీన్ని ముందు ఒక వెబ్ సిరీస్ లాగా తీద్దాం అనుకున్నారు మేకర్స్. ఎందుకంటే ఇందులో ప్రతి క్యారెక్టర్ తో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అన్నిటికీ పే ఆఫ్ ఇవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఎక్కువ రీసెర్చ్ చేసాం. బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దామనే ఉద్దేశంతో బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉంది, ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. సో అట్లా వచ్చాను అనమాట. సో ముందు క్యారెక్టరేషన్, తన సినిమా కథ అనుకున్న అదే ఫస్ట్ ఇంపార్టెంట్. కల్కి విషయానికి వస్తే అగైన్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫోర్స్డ్ సీక్వెల్స్. అంత పెద్ద స్టార్ కాస్ట్ తో 6000 years స్టోరీ అంటే దానికి 2 parts అవసరం. ఎందుకంటే చాలా లేయర్స్ ఉండొచ్చు, చాలా స్టోరీస్ ఇంకా ఉండొచ్చు. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కాస్త టైం పట్టొచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సినిమాటిక్ యూనివర్స్. ఈచ్ క్యారెక్టర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ పర్పస్. డైరెక్టర్ 2 parts అని చెప్పారు, కానీ నాకు డౌటే, ఇది 2 parts లో చెప్పేది కాదు నాకు తెలిసి. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకోకు. బట్ నాకు ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించిందంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ లాగా అనిపించింది. స్టోరీలోకి వెళ్ళినట్టు వెళ్ళి ఎక్కువ డీప్ గా ఆర్ ఎక్కువగా ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదనిపించింది. ఎందుకంటే మోస్ట్లీ సెకండ్ హాఫ్ యూజ్డ్ ఫర్ యాక్షన్ పార్ట్. అక్కడ ఇంకా కొంత స్టోరీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్స్ లో చెప్పండి. సలార్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ కి సెకండ్ పార్ట్ అవసరం లేదనిపిస్తుంది. బట్ డీప్ గా ఆలోచిస్తే ఫస్ట్ పార్ట్ లో పృథ్వీరాజ్ గారి క్యారెక్టరే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే చిన్నప్పుడు పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఏం చేశాడు, పృథ్వీరాజ్ గారికి వచ్చిన సమస్య ఏంటి, అసలు ఆయన కింగ్డమ్ సంగతి ఏంటి, దానికి ప్రభాస్ ఏం చేశారు. అండ్ ప్రభాస్ గారి మెయిన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సెకండ్ పార్ట్ కి లీడ్ గా వదిలేశారు. సో ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటో అండ్ అతని బ్యాక్ స్టోరీ ఏంటో అన్ని సెకండ్ పార్ట్ లోనే తెలియాలి. ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా సీక్వెల్ క్రియేట్ చేద్దామని వచ్చిన మూవీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మైకల్. ఇది హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కేజీఎఫ్ స్క్రీన్ ప్లే. అది ఏమీ ప్రాబ్లం కాదు. ఎవ్రీ మూవీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్ మూవీ స్క్రీన్ ప్లేస్ ఆర్ స్టోరీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. సో ప్రాబ్లం ఎక్కడ ఉందంటే
దీనిని ఫోర్స్ఫుల్గా యూజ్ చేయడం అండ్ ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేకపోవడం, మెయిన్లీ ఎడిటింగ్. అస్సలు ఫ్లో ఉండదు, అలా నాన్ లీనియర్ వేలో ఇంట్రెస్ట్ లేకుండా వెళ్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్టే చాలా క్లమ్సీగా ఉందంటే సెకండ్ పార్ట్ ఈజ్ అన్నెసెసరీ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అది రాదనే అనిపిస్తుంది నాకైతే, అండ్ అదే ఫాల్ట్ అని కూడా అనిపిస్తుంది. మేబీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని కరెక్ట్ అవుట్పుట్ డెలివర్ చెయ్యొచ్చు అనిపిస్తుంది, బికాస్ ద డైరెక్టర్ కెన్ డూ ఇట్ అని నా ఫీలింగ్. ఇంకోటి కబ్జా. బాబోయ్ ఇంత స్టోరీ ఉండదు, ర్యాండమ్ గా కొన్ని సీన్స్ తీసి దాన్ని కేజీ స్టైల్లో ఎడిట్ చేసి ఏదో గ్యాంగ్స్టర్ డ్రామా తీద్దాం అనుకున్నారు, బట్ అదేదో అయిపోయింది. సరే ఉపేంద్ర గారు ఉన్నారు కదా అని ఏదోలా చూసేసా, బట్ దీనికి ఓపెనింగ్ సీనే ఉండకూడదు అనుకుంటే సెకండ్ పార్ట్ ఒకటి, మూవీ రిజల్ట్ బట్టి ఇంకా ఉండదులే అనుకున్నా, బట్ ఉంటుందని అనౌన్స్ చేశారు. చూద్దాం ఎలా ఉంటుందో ఏమవుతుందో. ఈ లిస్ట్ లో ఎక్కువ ఫోర్స్డ్ మూవీ అంటే ఇదే. ఇంకా కొన్ని మూవీస్ ఈ పార్ట్ 2 ట్రెండ్ ని క్రియేటివ్ గా యూజ్ చేసుకుంటున్నారు. ఒక హై ఇచ్చే ఎలిమెంట్ లాగా, లేకపోతే ఒక మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ లాగా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చెప్తా, ముసుదా. తెలుగు హారర్ ఫిలిమ్స్ లో నాకు ఆర్జీవి గారి దెయ్యం మూవీ తర్వాత నచ్చిన మూవీ మసుదా. మోస్ట్లీ ఆ క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియర్ అండ్ ఆల్సో హారర్ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. సో ఈ మూవీ క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తున్నట్టు ఒక సీన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇదే క్వశ్చన్ డైరెక్టర్ ని అడిగితే పార్ట్ 2 ఏమీ లేదండి, జస్ట్ ఒక హై ఇచ్చే మూమెంట్ తో థియేటర్ నుంచి బయటికి పంపించాలి ఆడియన్స్ ని అని అలా చూపించాను అన్నారు. సో ఇలా యూజ్ చేయడంలో కూడా తప్పేం లేదు. ఎయిదర్ వాళ్ళకి కావాలంటే దే కెన్ ప్లాన్ ఫర్ పార్ట్ 2 ఆర్ ఎల్స్ ఇట్ విల్ రిమైన్ లైక్ దట్. గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు. మసూదా అవి హ్యావింగ్ సీక్వెల్స్? అలా ఉద్దేశం ఏం లేదండి. లేదా? అది ఎండింగ్ అలా చేసింది ఎందుకు అంటే పేరు పడేటప్పుడు కొంచెం హైలో ఉంటే బాగుంటుందని అలా చేసి. అయ్యా బాబోయ్, మీలో చాలా కామెడీ ఉందండి. లేదు కానీ. అండ్ ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, వాటిని మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఇదర్ దే కమ్ యాజ్ ఎ ఫ్రాంచైజ్ ఆర్ క్యారెక్టర్ అడాప్షన్. అంటే ఆ క్యారెక్టర్స్ ఆర్ ఆ మూవీ మినిమల్ ప్లాట్ ని పట్టుకొని చేసిన మూవీస్ ఇవన్నీ. దే ఆర్ నాట్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద స్టోరీ. కంటిన్యూ చేసేది కాదు, ఇట్స్ ఎ ఫ్రాంచైజ్ అంతే. టీజే టిల్లు విషయానికి వస్తే సెకండ్ పార్ట్ కంటిన్యూస్ లో వచ్చినప్పటికీ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్ లో పక్కా చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ బిహేవియర్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో పార్ట్ 2 ట్రెండ్ అనేది తప్పేం కాదు, దాన్ని అందరూ ఎలా యూజ్ చేస్తున్నారు అనేదే ఇక్కడ పాయింట్. ఒక మాస్ ఎలివేషన్ మూవీ తీయాలంటే ఒక్క మూవీ చాలు. అదే మాస్ తో పాటు మంచి డ్రామా ఇంకా ఎమోషన్స్ చూపించాలంటే మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్ పార్ట్ 2. అంతేగాని ఇది ఒక ట్రెండ్ కదా దీన్ని మనం ఫాలో అవుదామని సాగదీస్తే మాత్రం. అండ్ ఇది ఈ రోజు పంచాయతీ. లాస్ట్ వీక్ టాపిక్ సజెస్ట్ చేయమంటే చేయలేదు కదా, ఈ వీక్ కూడా చెయ్యరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు బాగా బిజీ. పర్వాలేదు, కాస్త కామెంట్స్ అయినా పెట్టండి ఈ వీడియో గురించి. అట్ లాస్ట్ అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్.